హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా వెజిటేబుల్ రైస్ చేసి పెట్టండి. ఒక మెతుకు కూడా వదలకుండా తింటారు. ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి దానిలోకి 2 స్పూన్ల వరకు నెయ్యి, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. వేడయ్యాక లవంగం, చెక్క, అనాస పువ్వు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఇలా తర్వాత పుదీనా వేసుకొని దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ వేసుకొని ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్టు, కారము, పసుపు, గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా కడిగేసుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని వాటర్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు అన్ని సరిపడలేదు చూసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్ట్ అయిన వెజిటేబుల్ రైస్ రెడీ అయినట్టండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్